అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. ఎన్ఐటీ సీరీస్‌లో మనం భాగంగా మనకి నియర్ బై ఉన్నటువంటి ఒక ఇన్‌స్టిట్యూట్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. అది విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్‌పూర్. సో, ఇది మహారాష్ట్ర రాష్ట్రం అండి. మనకి హైదరాబాద్ నుంచి చేస్తే ట్రైన్‌లో జస్ట్ ఒక 11 అవర్స్ జర్నీ చేసినట్లయితే మనం నాగ్‌పూర్‌కి చేరుకుంటాం. వెరీ నియరెస్ట్ ఇన్‌స్టిట్యూట్. కల్చర్ కూడా మనకి ఆహ్, నార్త్ ఇండియన్ కల్చర్ అయినప్పటికి కూడా మహారాష్ట్ర పర్టికులర్‌గా నాగపూర్ ప్రాంతం తీసుకున్నప్పుడు ఇది మన సౌత్ కిందే ట్రీట్ చేసుకోవచ్చు. అది ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, లేకపోతే కల్చర్ అనుకోండి. పెద్ద వేరియేషన్ నార్త్ ఇండియన్ యొక్క ఎఫెక్ట్ అయితే ఈ ప్రాంతంలో ఉండదు. సో, ఇది కూడా రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆర్‌ఈసీగా ఉండింది. సో, 2007లో ఇది మళ్ళీ ఎన్ఐటీగా ట్రాన్స్‌ఫార్మ్ అయింది. సో, ఇది కూడా 1960స్‌లో పెట్టినటువంటి కాలేజెస్ అనమాట. రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ వరంగల్ గాని, ఇట్లా చాలా రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టారు. అవన్నీ కూడా పాపులర్ కాలేజెస్ అన్నీ కూడా లేటర్ ఆన్ దే కన్వర్టెడ్ టు ఎన్ఐటీస్. సో, ఇది 214 ఎకరాల్లో ఉన్నటువంటి చాలా పెద్ద క్యాంపస్ అండి. సో, ఇది సిటీ నుంచి పెద్దగా దూరం కూడా లేదు. జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దూరంలోనే సిటీ నుంచి ఉంది. ఎయిర్‌పోర్ట్ నుంచి కూడా చాలా నియర్ బై జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మనకి అన్ని రకాలుగా బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. నాగపూర్‌కి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబిలిటీస్ ఉన్నాయి. నాగపూర్ అనేది మనకి ఇప్పుడు పొలిటికల్‌గా తీసుకున్నప్పుడు నితిన్ గడ్కరే ఈ ఏరియాకి సంబంధించినటువంటి లీడర్ అన్నట్టు. కాబట్టి నాగ్‌పూరు సరౌండింగ్స్‌ని అత్యంత సుందరంగా నితిన్ గడ్కరీ గారు తీర్చిదిద్దారు. రోడ్స్ అనుకోండి, ఫెసిలిటీస్ అనుకోండి. నాగ్‌పూర్ అల్ట్రా మోడర్న్ సిటీగా డెవలప్ చేసిండనమాట నితిన్ గడ్కరే జీ. సో, హీ డెవలప్డ్ వెరీ మచ్ నాగపూర్. కాబట్టి ఇది బ్యూటిఫుల్ సిటీ ఫర్ షాపింగ్ అనుకోండి, లేకపోతే ఏ రకంగా తీసుకున్నా కూడా అకాడమిక్స్ పరంగా కూడా ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు జస్ట్ మనకి 41 ఉంది. ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో కూడా బిలో 100 కాలేజెస్‌లో కూడా ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఇది టాప్ 100లో ఉందన్నమాట. కాబట్టి 11 లాక్స్ యావరేజ్ ప్యాకేజ్ నడుస్తూ ఉందండి. హైయెస్ట్ ప్యాకేజ్ 64 లాక్స్‌గా ఉంది. సో, మీరు 200 ఆ రేంజ్‌లో గాని మార్క్స్ గాని తెచ్చుకున్నప్పుడు మీకు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. 200, 210 మార్క్స్ గాని తెచ్చుకున్నట్లయితే మీకు ఇక్కడ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఎక్సలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ల్యాబ్స్ అన్నీ కూడా న్యూ బిల్డింగ్స్ అండి. క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎటువంటి నెగెటివ్ రిమార్క్స్ కూడా లేదు. సో, ఫుడ్ మెనూ కూడా మనం గాని చూసుకున్నప్పుడు మనకు సౌత్ ఇండియన్ మెనూ అబ్సల్యూట్‌గా దొరుకుతుంది. ఫుడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి సీట్స్ పరంగా తీసుకున్నప్పుడు సివిల్ ఇంజినీరింగ్‌లో ఒక 115 సీట్లు, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్‌లో ఒక 78 సీట్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఒక 115 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఒక 115 సీట్లు, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్‌లో ఒక 115 సీట్లు, ట్రిపుల్ ఈలో ఒక 115 సీట్లు, ఈసీఈలో ఒక 115 సీట్లు, మైనింగ్‌లో ఒక 50, కెమికల్ ఇంజినీరింగ్‌లో ఒక 115 సీట్లు మనకున్నాయి. సో, ఇప్పుడు మనకి ఆర్కిటెక్చర్ అనేది ఇందులో లీస్ట్ బ్రాంచ్ కింద ఉంది. పెద్దగా ఆప్ట్ చేసుకోవట్లేదు. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఇందులో సీట్ వస్తుంది. 110 అబోవ్ గాని వస్తే సరిపోతుంది. 110, 120 సీట్స్. 110 ఆర్ 120 మార్క్స్ వచ్చినా కూడా మీకు సీట్ వస్తుంది. మా సీఎస్ఈలో రావాలంటే మాత్రం మీకు దీంట్లో 99% అబోవ్ ఉండాలి. అదేవిధంగా 220 మార్క్స్ అట్లా గాని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, మంచి అల్యూమిని ఓల్డెస్ట్ కాలేజ్ కాబట్టి మంచి అల్యూమిని కూడా ఉంది. సో, ఈ కాలేజీని మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది గాని, నెగెటివ్ కామెంట్స్ గాని పిల్లల దగ్గర నుంచి ఏది కూడా లేదు. యావరేజ్ ప్యాకేజ్ కూడా కంటిన్యూయస్‌గా అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. డిసెండింగ్ ఆర్డర్‌లో అయితే ఏమీ కనిపిస్తలేదు. సో, ఆహ్, సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్&డి ఫెసిలిటీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో కూడా ఉంది. సో, వెరీ గుడ్ అల్యూమిని సపోర్ట్ గాని, అల్యూమిని గ్రూప్స్ గాని, అసోసియేషన్స్ గాని, నెట్వర్కింగ్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్‌గా రేటింగ్ అని తీసుకున్నప్పుడు ఈ ఇన్‌స్టిట్యూట్‌కి 5కి 4.1-4.2 రేటింగ్స్ వరకు మనకి పిల్లలందరూ కూడా ఇవ్వటం జరిగింది. సో, మనము ఎడ్యునైన్ నుంచి ఒక ఆఫర్‌ని మీకు అందిస్తూ ఉన్నామండి. ఆ ఆఫర్ ఏంటి అంటే, మీరిప్పుడు జేఈఈ మెయిన్స్ జనవరిలో అయిపోతుంది. సో, ఫిబ్రవరిలో రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన దగ్గర నుంచి మీరు రీసెర్చ్ మొదలవుతుంది. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి? ఎలా చేరాలి? చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి? జోసా కౌన్సెలింగ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? అదేవిధంగా సీసాప్ కౌన్సెలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో, ఇంకా మళ్ళీ మీరు విట్ రాస్తున్నారు, అమృత రాస్తున్నారు, ఎస్ఆర్ఎం రాస్తున్నారు. ఇంకా ఎంసెట్, ఎఫ్సెట్ ఇంకా రకరకాల కెరియర్ ఆప్షన్స్ మీకున్నాయి. ఈ కెరియర్ ఆప్షన్స్‌ని మీరు చూజ్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మీకొక సీనియర్ గైడెన్స్ అనేది చాలా అవసరం పడుతుందన్నట్టు.
సో, ఆ సీనియర్ రూపంలో 20 ఏళ్ళు నుంచి ప్రతి సంవత్సరం 1000-1500 మంది పేరెంట్స్‌కి నేను కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో, నా ఎక్స్‌పీరియన్స్ అంతటి కూడా మీ కెరియర్‌ని చూజ్ చేసుకోవడంలో, అదేవిధంగా మీ ఇన్‌స్టిట్యూట్‌ని లేకపోతే కాలేజ్‌ని చూజ్ చేసుకోవడంలో నా యొక్క సహాయంగాని మీరు తీసుకున్నట్లయితే డెఫినిట్‌గా అది మీరు చేసుకున్న దానికన్నా ఎంతో కొంత బెటర్‌గా మీకు ఆ అవకాశం ఉంటుంది. సో, మీకు ఎక్కడ కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా, మిస్టేక్స్ జరగకుండా నేను చూసుకుంటాను. సో, ఈ దాదాపు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేది ఆగస్ట్ 20వ తారీఖు పైన కాబట్టి, మీకు 7 నెలల సమయంలో మీకు తక్కువలో తక్కువ అంటే మీరు చాలా లైట్‌గా తీసుకునే పేరెంట్ అయినా కూడా మినిమమ్ ఒక 100 డౌట్స్ అయితే వస్తాయి. ఈ 100 డౌట్స్‌కి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ తెలుసుకోవడం ద్వారా మీరు ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా మనశ్శాంతిగా, ప్రశాంతంగా మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కెరియర్‌ని స్టార్ట్ చేయొచ్చు. దీనికితో పాటుగా అందరూ ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగే చేరాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చేరలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు 99 పర్సెంటైల్‌లో కాకుండా మీకు 94 93 96 లేకపోతే 90 పర్సెంటైల్ 85 పర్సెంటైల్ జేఈఈ మెయిన్స్‌లో వచ్చినప్పుడు అలాంటి సందర్భం. లేదు మీరు ఎంసెట్ రాస్తారు, ఎఫ్సెట్ రాస్తారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి. మీకు ర్యాంక్ వచ్చేదాన్ని బట్టి మీకు ఏ కాలేజ్ తీసుకోవాలి, ప్లేస్‌మెంట్ పరంగా ఏది బావుంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఎక్కడ ఎలా ఉంటుంది, ఒకవేళ ఒకవేళ ఎంసెట్‌లో మీకు మంచి ర్యాంక్ రాకపోయినట్లయితే మేనేజ్మెంట్ సీట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాల్సొస్తే మీ పర్సెంటేజ్ ఎంతుండాలి, అక్కడ ఫీజులు ఎంతుంటాయి. ఇట్లా మీకు సవాలక్ష సందేహాలు, సవాలక్ష ఇష్యూస్ ఈ అడ్మిషన్స్‌లో ఉంటాయి కాబట్టి, ఈ మొత్తానికి సంబంధించి జస్ట్ వి ఆర్ చార్జింగ్ 10,000. కానీ ఇప్పుడు మా ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ప్లేస్‌మెంట్స్, అడ్మిషన్స్, ఓవర్‌సీస్, ఫారెన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మేము మీకు కంపల్సరీగా ఈ 10,000 మేము కోర్స్ కూడా నేర్పిస్తాం. దాంతో పాటుగా ఈ కెరియర్ గైడెన్స్ అనేది మీకు బోనస్ అన్నట్టు. కెరియర్ గైడెన్స్ దొరుకుతుంది. మీకు 2 నెలల పాటు మీరు కోరుకున్నటువంటి, నచ్చినటువంటి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ గూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి, తప్పనిసరిగా ఇది ఓన్లీ లిమిటెడ్ ఇంటేక్ మాత్రమే మేము తీసుకుంటామండి. జస్ట్ 200 మెంబర్స్‌ని మాత్రమే తీసుకుంటాం. సో, లిమిటెడ్ సీట్స్ కాబట్టి మీరు హర్రీ అప్ అయి మీ యొక్క రిజిస్ట్రేషన్ గాని చేసుకున్నట్లయితే, మీకు ఈ 7 మంత్స్ పాటు గైడెన్సు, తర్వాత సాఫ్ట్‌వేర్ ట్రైనింగు, అదేవిధంగా మీకు చాయిస్ ఫిల్లింగ్‌కి సంబంధించినటువంటి అన్ని డౌట్స్‌కి వన్ స్టాప్ సొల్యూషన్‌గా మీరు మా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్‌ని చూజ్ చేసుకోవాలని, జోష్ ఇన్నోవేషన్స్‌తో మీరుండటం వల్ల మీ యొక్క జర్నీ అత్యంత సుఖంగా, ఈజీగా ఉంటుందని తెలియజేస్తూ థాంక్ యూ సో మచ్. జై హింద్. జై భారత్.